అది నాకిచ్చి. ఇవ్వను, ఇటివ్వు. లక్కీ, నా జుట్టు వదులు. లక్కీ, బుద్ధిగా కదలకుండా కూర్చో. నువ్వు చదవ్వు, ఇంకొకరిని చదవనివ్వు. ఎవరిని డిస్టర్బ్ చేయకు. లక్కీ, నువ్వు దెబ్బలు తింటావు. కిట్టు గారు, మీరిక్కడేం చేస్తున్నారు? టీచర్ గారండి, నేను చదువుకుంటాను. అదే ఏంటంటే నేను పిల్లలతో కలిసి చదువుకుందామని అవి సీడీలు పిల్లల కోసం తెచ్చాను. తేగానే ఇవ్వాలనిపించి ఇచ్చేశాను. చాలా బాగుంది, ఇచ్చేశారుగా. ఇక మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరంతా వినండి, సీడీలు తర్వాత చూదురు గాని ఇప్పుడు కొంచెం శ్రద్ధగా చదువుకోండి. కిట్టు గారు, నేను చెప్పానుగా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమని. అలాగే టీచర్ గారండి, వెళ్తున్నాం. అది ఏంటంటే వెరీ సారీ అండి. మంచిది పిల్లలు, మనం తర్వాత మాట్లాడుకుందాం. టీచర్ గారు, మీరు పిల్లలకు కే ఫర్ కిట్టు అని నేర్పించండి. అను, ఒకసారి నిల్చో. నిల్చొని ఇక్కడేం రాసానో చదివి చెప్పు. ఇన్ ద మార్నింగ్ every day we brush our teeth. మిన్నీ, టీ తీసుకో. అరే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. With a brush and paste every day. పిల్లలెంత బాగా చదువుకుంటున్నారు. మిన్నీ, మన చిన్న కోసం నేనొక మంచి అమ్మాయిని చూశాను. ఏంటి? గౌరీ అక్క, మీకు తెలుసు కదా, ఈ బాధ్యత అత్తయ్య గారిది, కేవలం అత్తయ్య గారిదే. అది తెలుసు మిన్నీ. అలాగే అత్తయ్య గారి గురించి కూడా బాగా తెలుసు. ఈ అమ్మాయి మా వదిన వాళ్ల అత్తయ్య గారి చెల్లి కూతురు. బాగుందక్క, చాలా దగ్గర సంబంధం అనుకుంటా. గేలి చేయకుండా వినమన్నానా? కానీ అక్క, మీరు ఒక విషయం చెప్పండి. అదే, మీరందరూ చిన్న పెళ్లికి ఇంత తొందర పడుతున్నారెందుకు? నువ్వు మాట్లాడడం ఆపి సరిగ్గా ఫోటోను చూసి చెప్పు. అమ్మాయి బాగుందో లేదో. వరెవ్వా, బంగారు బొమ్మలా ఉంది. అంతేనా? ఇంటి పనులన్నీ వచ్చు. అవునా? అత్తయ్య గారికి నచ్చుతుందంటారా? ప్రయత్నించటంలో తప్పులేదు కదా. ఒకవేళ అత్తయ్య గారికి నచ్చితే తన అదృష్టవంతురాలే. అదీ కాక ఈ అమ్మాయి మన చిన్నాకి సరిజోడవుతుంది. అవుతుండొచ్చక్క, కానీ మన చిన్నకి ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో ఎవరికి తెలుసు? కానీ ఎవరైనా మాలాంటి కళాకారులను అడిగితే ఈ స్టేజీ, నాటకాలు, వేషాలు మాకు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. నిజానికి కార్తీక్, మీరు హనుమంతుడిలా సంజీవిని తెచ్చి మమ్మల్ని బతికించారు. మాలోని కళకి, ఆశలకి పునర్జన్మనిచ్చారనుకోండి. శుక్లా గారు, మీరేం టెన్షన్ పడకండి. దేవుడి దయతో మనకంతా మంచి జరుగుతుంది. అదే, నాకు కొంచెం లేట్ అవుతుంది. నేనిక ఆఫీస్కి వెళ్తాను. కార్తీక్, కాస్త ఆగు, నేను నీతో ఒకటి చెప్పాలి. నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది. ఏదైనా ఉంటే మనం సాయంత్రం మాట్లాడుకుందాం. బాయ్. శుక్లా గారు, ఫైల్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరెవరిని కలవాలి? సూర్యనారాయణ, ఆ అమ్మాయి నాపు. హలో మేడం. కార్తీక్ ఎక్కడున్నాడు? మిస్టర్ కార్తీక్ కావాలి. అదిగో కార్తీక్ గారి క్యాబిన్ అదేనండి. ఆగండి మేడం. ఈ రోజు కార్తీక్ ని కలవనీయకుండా నన్నెవరూ ఆపలేరు. సార్, ఈ మేడం ఆపినా ఆకుండా క్యాబిన్లోకి వచ్చేసింది. మరేం పర్లేదు, ఈవిడ నాకు తెలుసు. మీరు వెళ్ళండి.
నువ్వు మరో నాటకం ఆడటానికి ఇప్పుడు నా ఆఫీస్కి డైరెక్ట్ గా వచ్చేసావా? నేనేం ఆడటం లేదు. నువ్వే అనవసరంగా నాతో నాటకాలు ఆడుతున్నావు. ఆహా, నేను నాటకాలు ఆడుతున్నానా? అబద్ధం చెప్పింది నువ్వు, తప్పు చేసింది నువ్వు, నా మీద నింద మోపింది నువ్వు. ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు, అన్ని అబద్ధాలు ఆడావు. ప్రేమ, పెళ్లి, సిమ్లా, ఐస్ క్రీమ్ అన్నీ చెప్పి ఇప్పుడు నా మీద నిందలేస్తున్నావు. ఇక అబద్ధాలు చెప్పడం మానేసేయ్. నేను అబద్ధాలు చెప్తున్నానా? ఈ అబద్ధాలు చెప్పే కాంపిటీషన్ ఉంది చూసావా, అది మొదలు పెట్టింది నువ్వు. బాగా గుర్తుంచుకో. నేను అలా చెప్పింది వాళ్ళిద్దరిని కలపడానికి, కానీ నువ్వు సరదా కోసం అబద్ధాలు చెప్తున్నావు. నీ వల్ల నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. నా ఫ్రెండ్స్, నా నాటకాలు ఇవన్నీ నాకు చాలా ముఖ్యం, కానీ నీకు అర్థం కావడం లేదు. ఓ, అది కాక చూడు, ఎలా చూస్తున్నారో చూడు మీ వాళ్ళు, ఏదో టెన్నిస్ మ్యాచ్ చూసినట్టు. అయితే వెళ్ళి జరిగిందంతా వాళ్ళతో చెప్పు. నువ్వు ఆడిన నాటకం వల్లే నేను నీతో ఇలా ప్రవర్తిస్తున్నాను. నేనెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చెప్పాలి? చూడు, నువ్వు నాతో పోటీ పడొద్దు. నేను పుట్టుకతోనే అబద్ధాలు కోరిని. నువ్వు నా అబద్ధాల ముందు అస్సలు నిలబడలేవు తెలుసా? ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజ్ చేస్తున్నా. చూద్దాం ఎవరు ఈ పోటీలో వెనకబడిపోతారో. సిద్ధమా మరి? నేను సిద్ధమే, నేను సిద్ధమే, నేను సిద్ధమే, నేను సిద్ధమే, నేను సిద్ధమే. మంచిది మిస్టర్ కార్తీక్, నీ ఓటమి కోసం సిద్ధంగా ఉండు. నేను అబద్ధాలు చెప్పడానికే పుట్టాను, అందుకని నువ్వు నిజం చెప్పక తప్పదు. నేను 500 ఎక్కడ ఎందుకు ఖర్చు పెట్టాను? ఏమైందమ్మా సిమ్రన్, చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అదేం లేదత్తయ్య, అది ఇంటి పద్దులు లెక్క చూస్తున్నాను. అలాగే చూడు, నీకు బాగా తెలుసు కదా ప్రతి ఆదివారం నాకు లెక్క చూపించాలని. ఈ లెక్కల్లో ఏ చిన్న తేడా వచ్చినా నాకు ఇష్టం ఉండదు, అర్థమైందా? మీరు ఆ విషయాన్ని నాకు వదిలేండి అత్తయ్య, నేను లెక్కలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మంచినీళ్ళు తీసుకో సిమ్రన్. ఏమైంది, ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చా? సంగతేంటో చెప్పు, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఆఫీస్లో వర్క్ ఎక్కువ. అవునా? ఇది చూడు, ఈ ఫోటో మా వదిన వాళ్ళ అత్తగారి చెల్లెలు కూతురుది. నేను కార్తీక్ కోసం చూస్తున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరిదా ఫోటో? నేను కూడా చూస్తాను. ఈ అమ్మాయిని నేను కార్తీక్ కోసం చూస్తున్నాను. ఈ ఫోటో వచ్చినప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కోసం బయటికెళ్ళావు. నేనప్పుడే అనుకున్నాను, అత్తగారికి చూపించడానికి ముందే మీ ముగ్గురికి చూపించాలనుకున్నాను. మీ అందరికీ నచ్చితేనే అత్తగారికి చూపించాలని. మనకి బాగా తెలుసు కార్తీక్ పెళ్లిచూపుల్లో జరిగిందేమిటో. అందువల్ల అత్తగారు ఈసారి అన్ని విధాలా పరీక్షించాకి ఒప్పుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ అక్కయ్య, నా విషయంలో కూడా అత్తగారు బోల్డ్ అంత టైం తీసుకున్నారు. అది ఎందుకంటే ఆమెను అన్నారే. ఇప్పుడు కార్తీక్ కాబోయే భార్య విషయంలో కూడా ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉంటారు.
ఎలా అంటే కుటుంబ మర్యాదలు, ఇంకా వంట పనులు, అకౌంట్స్ చూడడం లాంటివి. అవన్నీ మామూలే. అత్తగారు తన కోడళ్ళందరూ సంప్రదాయంతో పాటు ఇంటి పనులన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తారు. మీరంతా అలా ఎందుకు చూస్తున్నారు? క్యాబిన్లోకి ఒక అమ్మాయి వెళ్ళింది. లోపల అసలు ఏ రామాయణం జరుగుతుందో ఏమో. రామాయణమా? అదేంటో నేనెళ్ళి చూస్తాను. ఏం చూస్తున్నారు? నమస్కారం సార్. మీరెళ్ళి మీ పని చూసుకోండి. చూద్దాం ఈ పందెంలో ఎవరు నెగ్గుతారో. చూద్దాం. ఇక్కడంతా బానే ఉంది కదా? సారీ డార్లింగ్, నీ వర్క్ డిస్టర్బ్ చేశాను. డార్లింగా? పర్లేదులే, రాత్రికి మనం అన్నీ మాట్లాడుకుందాం. డార్లింగ్, నీ గర్ల్ ఫ్రెండ్ ని నీ కొలిక్కి పరిచయం చేయవా? ఆహా, గర్ల్ ఫ్రెండ్ ని కాదు, ఫియాన్సీని. ఆహా, ఎందుకు చేయను? మోహన్, తను నా ఫియాన్సీ లవ్లీ. లవ్లీ, దిస్ ఇస్ మోహన్. అది సార్, బయట అందరూ లోపలేదో రామాయణం జరుగుతుందంటున్నారు. అరే ఏంటి మోహన్? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి. ఏం లవ్లీ, నిజమే కదా? సరే స్వీట్ హార్ట్, మనం ఆఫీస్ అయ్యాక కలుద్దాం. ఓకే? ఓకే, బాయ్. బాయ్. డార్లింగ్, see you later. Bye. కార్తీక్, నాకు ఒక విషయం చెప్పు. మీ ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది? నాకు మాత్రం ఏం తెలుసు. ఏంటి? అంటే అది ఈ మధ్య కొన్ని రోజుల ముందే. కొన్ని రోజుల ముందా? మరి నువ్వు ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? మోహన్, నిజానికి నేను ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఇంతలోనే నువ్వు నా దగ్గర ఈ విషయం దాచడం నాకు అస్సలు నచ్చలేదు. బాగా ఇరుక్కుపోయావురా. నేను చాలా బాగా ఇరుక్కుపోయాంతారా. ఆ కార్తీక్ ని మరో రూట్ లో హ్యాండిల్ చేయాల్సిందే. నీకు తెలుసు కదా, నా థియేటర్ బ్యాచ్ సర్వస్వం అని, నా ప్రాణమని. నా లైఫ్ లో దొరికిన ఆనందాలన్నీ ఈ బ్యాచ్ తోనే నాకు దొరికాయి. నేను వాటిని వదులుకోలేను. అయితే సరే, నీకు ఆ థియేటర్ బ్యాచ్ అంత ఇంపార్టెంట్ అయితే కార్తీక్ తను చేసిన ఛాలెంజ్ మర్చిపో. నో వే. మర్చిపోవడం అంటే ఓడిపోయినట్టే. కార్తీక్ తో ఓడిపోవడం నేను ఒప్పుకోలేను. అతను నాతో పందెం కాశాడు, దానికి జవాబు నేను నా స్టైల్లో ఇస్తాను. మాకొకసారి నాటకానికి స్పాన్సర్స్ దొరికితే చాలు, ఆ తర్వాత అతని సంగతి చెప్తాను. నాకు ఇలాంటి విషయాలేవీ తెలీదు, కానీ నీకు తెలుసుగా నేను ఇప్పుడు పార్టీకి వెళ్ళాలని. ఈ ఇంట్లో ఏ పని టైం ప్రకారం జరగదు. ఏంటి గోలా?
మాట్లాడరేమిటండి? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పైగా నాకు తెలుసు మాలతీదేవి గారు మీరు చాలా బిజీ అని. నా పనులు చేయడానికి మీ దగ్గర టైం ఎక్కడ ఉంటుంది? నెమ్మదిగా మాట్లాడండి. మీరు చెప్పిన పనిని ఏది చేయకుండా ఉన్నానో చెప్పండి చూద్దాం. ఇది చూడు, ఈ సూట్ ని లాండ్రీకి పంపించమని చెప్పి ఎన్ని రోజులైంది? ఈ రోజు నేను ఇది వేసుకోవాల్సింది. అరే అయితే ఇంకో సూట్ వేసుకుని వెళ్ళండి. మీకు ఇది ఒక్కటే కాదు కదా, ఇంకా బోల్డన్ని సూట్లున్నాయి. అంటే ఇక నేను వేసుకునే బట్టలు కూడా నువ్వు చెప్పినట్లే వేసుకోవాలన్నమాట. మాలతీదేవి, అలాంటప్పుడు నువ్వే సూటిగా చెప్పొచ్చుగా నా పనులని నన్నే చేసుకోమని. మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం, నాకు అనవసరం, నాకు అనవసరం. అమ్మా నాన్న ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఎప్పుడూ అలాగే ఉంటారు. గొడవకు కారణం ఏదైనా కానీ ఇద్దరూ కలిసి ఎక్కువసేపు ఉండలేరు. లవ్లీ, ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మా ఇంట్లోనే చూడు, మా అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సరే విను, ఇప్పుడు నాకు టైం అయింది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీకు గుర్తుంది కదా రేపు నా బర్త్డే అని? ఆఫ్ కోర్స్ గుర్తుంది. ఓకే, నేను అభయ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. టైంకి రావాలి, లేట్ చేయకూడదు. ఓకే బాయ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్. అరే వదినా, ఈ రోజు నేరుగా అమ్మాయి నా ఆఫీస్కే వచ్చింది. వచ్చి ఆఫీస్లో ఎంత నాటకం ఆడిందంటే, ఒక్క నాటకమే కాదు, వెళ్తూ వెళ్తూ నాతో ఛాలెంజ్ కూడా చేసింది. నేను అబద్ధాలు చెప్పడంలో తనని ఓడించాలట, అప్పుడే నా గొప్పతనం ఒప్పుకుంటుందిట. ఓరి దేవుడో, ఈ అమ్మాయి చాలా ఖతర్నాక్లా ఉన్నట్టుంది. ఈ రోజు ఆఫీస్కి వచ్చింది, రేపింటికైతే రాదుగా. అలా అయితే చస్తాం. అంత సీనేం లేదు వదినా, తనకంత ధైర్యం ఉందని నేను అనుకోను. అయినా ఆ అమ్మాయి అబద్ధాలు అమ్మ స్వయంగా చూసింది కదా. ఈ ఇంట్లో తన నాటకాలు నడవని తనకు బాగా అర్థమై ఉంటుంది. నాకు మాత్రం నువ్వు ఆ అమ్మాయితో ఈ పందెం కాసి చాలా పెద్ద తప్పు చేశావనిపిస్తోంది. ఈ కథ సాగుతూనే ఉందేంటి? నువ్వు నాకు నిజం చెప్పు, కొంపదీసి తనపై ప్రేమగానే పుట్టలేదు కదా? అలాంటిదేం లేదు వదినా. ఆ అమ్మాయి మన టైప్ లాంటిది కాదు. ఏ అమ్మాయి మన టైప్ కాదు?